హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త టాపిక్‌తో మీ ముందుకు రాబోతున్నాను. అదేమిటంటే 2019, 2020 మధ్య కాలంలో అప్పుడు మన వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల్ని సేవ చేయాలన్న ఉద్దేశంతోనే సుమారు 1,80,000 ఖాళీలతో గ్రామ వాలంటీర్లు నియమించాలన్న ఒక మంచి సంకల్పంతో ఒక మంచి పథకాన్నయితే ప్రారంభించారు. దీన్ని మేము ఒప్పుకోక తప్పదు. కానీ ఆ నియామక ప్రక్రియలో యువతకి, నిరుద్యోగ యువతకి ఎంత అన్యాయం జరిగిందన్నది చాలామంది గ్రహించలేకపోయారు. అసలెలా జరిగింది అన్న ఒక వివరణ ఇవ్వాలన్న ఉద్దేశంతోని ఈ వీడియో మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. సుమారు ఆ టైంలో నోటిఫికేషన్ ఇది ఒక పారదర్శకంగా చేస్తున్నామన్న ఒక ప్రచారం చేసి, ఈ నియామకాలని ఒక పారదర్శకంగా చేస్తున్నామని ఒక ప్రచారం చేసి, సుమారు 1,81,885 ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఓకే. అది ఒక నిరుద్యోగ యువతకు మంచి అవకాశం లోకల్‌లో వాళ్ళ గ్రామంలో ఒక పనిని మన ముఖ్యమంత్రి గారు అంటే ఆ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారని అనేక మంది నిరుద్యోగ యువత వాటిని అప్లై చేయడం జరిగింది. అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా ఇదిగా అంటే ఒక కఠినంగా ఆ టైం వరకు ఆధార్ కార్డ్‌ని మొబైల్ నంబర్ లింకప్ చెయ్యాలన్న ఒక థాట్ అనేది ఎవరికి ఉండేది కాదు. కానీ ఆధార్ నంబర్‌కి మొబైల్ నంబర్‌ని లింక్ చేయాలనే ఒక దీని మీద ప్రతి ఒక్కరు లింక్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. వాటి ఖర్చు వ్యయాలు చాలా ఒక నిరుపేద యువతకి అది భరించుకోవడం కష్టం. ఒక పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఓ పట్టణానికెళ్ళి మీ సేవా కేంద్రంలో గాని, ఆధార్ సెంటర్‌లో గాని వెళ్ళి వాళ్ళు ఖర్చులు భరించుకొని పాపం బస్సులు, ఆటోలు దొరక్క నైట్ హాల్ట్ ఉండి కూడా చాలామంది ఆధార్‌కి వాళ్ళ మొబైల్ నంబర్‌లు లింకప్ చేసుకున్నారు. ఎందుకు ఓటీపీ వస్తది. ఓటీపీ ద్వారా అప్లై చేసుకోవచ్చన్న ఒక దీని మీద ఎళ్లారు. వాటి మంచి ఒక సరే ఇది పారదర్శకంగా జరుగుతుందనేసి చాలామంది అనుకున్నారు. ఆహ్, సమయాన్ని వాళ్ళు కేటాయించారు. ఓకే. ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో ఆహ్, ఇంటర్వ్యూలు జరుగుతది. ఆన్‌లైన్ ప్రక్రియలో ఆన్‌లైన్ చేసుకొని, వాళ్ళు సుమారు జూన్ 24 నుంచి జూలై 5 వరకు అప్లై ప్రక్రియ స్టార్ట్ చేస్తే, సుమారు 8,00,000 మంది ఆ 1,81,000 వాలంటరీ పోస్టులకు 8,00,000 మంది సుమారు అప్లై చేసుకున్నారు. ఓకే. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. నిరుద్యోగం ఎక్కువుంది కాబట్టి అప్లై చేసుకున్నారు. ఈ 8,00,000 మంది అప్లై చేసినప్పుడే మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక నిజాయితీతో, నిబద్ధతతో ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయాల్సుండేది. కానీ ఏం చేశారు? ఇంటర్వ్యూలు నామమాత్రంగా చేసి, ఆ ఇంటర్వ్యూను అటెండ్ అయ్యారు. అభ్యర్థులందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. వాళ్ళు అడగవలసిన ప్రశ్నలు అడిగారు. ఎలా నియమిస్తారు ఏంటన్నది ప్రతి ఒక్కరు మార్క్ షీట్స్‌తోని గాని, వాళ్ళ సొంత టాలెంట్‌తో గాని, వాళ్ళు ఇంటర్వ్యూని ఫేస్ చేసే విధానం బట్టి మేము సెలెక్ట్ అవుతామన్న ఒక ఆశతోని వచ్చారు. కానీ ఏం చేశారు? మీ నాయకులు, మీ కార్యకర్తలు ఎవరు పేరు అయితే అండర్‌లైన్ చేశారో వాళ్ళకి మాత్రమే వాలంటీర్‌గా నియమించారు. మీరు అలా నియమించుకోవడానికి ఈ డ్రామా అంతా ఆడాల్సిన అవసరం ఉందా? ఆధార్‌ని, మొబైల్ నంబర్‌ని లింక్ చేయడం, ఆన్‌లైన్ ప్రక్రియలో ఆన్‌లైన్ చేసుకోవాలి, ఇంటర్వ్యూలు ఇదంతా చేసి మీరు ఎంతోమంది నిరుపేద నిరుద్యోగులకు ఎంత నష్టం కలిగించారన్నది మీరు గుర్తించలేకపోయారు. ఓకే. మీరు డెఫినిట్‌గా ఈ ప్రక్రియ చేయాలన్నప్పుడు మీ పార్టీని ఆదేశించాల్సింది కదా! పార్టీ ఆహ్,
నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని గాని, ఇన్‌చార్జ్ గారిని ఇది చేసుకొని, మన పార్టీకి సంబంధించిన యువతలు ఎవరైతే అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారో, చదువుకొని ఉన్నారో, వాళ్ళు ఖాళీగా ఉన్నారో, వాళ్ళని డైరెక్ట్‌గా మీరు అపాయింట్ చేయండి అని చెప్పుంటే, ఈ డ్రామా అంతా ఆడేది కాదు కదా! మీకు తెలీదు మా ఊర్లోనే ఒక కొత్తగా పెళ్లయ్యారు. డిగ్రీ చదువుకున్న ఒక జంట ఉండేది. పాపం ఉద్యోగం లేక ఈ వాలంటీరు ఇది పడగానే మీరు అందులో ఇంకొకటి ఇది చేశారు. 50% లేడీ రిజర్వేషన్ అన్నారు. ఆ ఆశతోనే ఆ జంట అనేది అబ్బాయి కూడా అప్లై చేయకుండా 50% లేడీ రిజర్వేషన్‌లో నాకు వస్తదనుకోని ఆ అమ్మాయి ఎంతో ఆశపడ్డది. కానీ ఆ 50% రిజర్వేషన్‌ని కూడా మీరు బ్రేక్ చేశారు. అరె! మీ కార్యకర్తల్ని, మీ అనుచరులని పెట్టుకోవడానికి ఇంత సమయాన్ని వాళ్ళ యొక్క డబ్బుని ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందండి? సింపుల్‌గా మీ కార్యకర్తల్ని మీ పంచాయతీకి గాని, మీ ఊర్లోకి సంబంధించిన ఒక ఐదుగురు పిల్లల్నివ్వండి. వాళ్ళని నెలకి 5,000 ఇచ్చి ప్రజాసేవ చేస్తారు. ఆళ్ళకి ఏదైనా మీ ఆ వార్డ్‌లో కావాల్సినోళ్ళకి ఏవైనా అవసరం ఉన్న సచివాలయం తీసుకెళ్ళి అప్లై చేసి పెడతారు అనేసి సింపుల్‌గా చెప్పేసుంటే వాళ్ళు ఆ ప్రక్రియ చాలా ఈజీగా జరిగిపోను. ఇంత సమయాన్ని వృధా అయ్యేది కాదు. అంత డబ్బు వృధా అయ్యేది కాదు. మీకు అనిపించొచ్చు ఒక ఆధార్ కార్డ్ అప్లై చేయడానికి ఒక పల్లెటూరు నుంచి వెళ్తే టౌన్‌లోలా కాదు. జస్ట్ ఆటోకి రూ. 10తో ఎళ్లి వచ్చేది కాదు పల్లెటూరుల్లో. ట్రావెలింగ్ చేయడానికి మినిమమ్ ఒక 2, 3 గంటలు పడతది. అక్కడ ట్రావెల్‌కి ఖర్చులు, అప్ అండ్ డౌను, అక్కడ భోజనాలు ఇదంతా సమయాన్ని ఎంత విలువైందో వాళ్ళకి మాత్రం తెలుసు. మీలాంటోళ్ళకి తెలియదు. చాలా సింపుల్‌గా మీ కార్యకర్తలు ఎవరి పేరు చెప్తే ఆళ్ళ పేర్లు అండర్‌లైన్ చేసుకొని మీరు నియామక పత్రాలని అందజేశారు. అది కూడా ఏమైనా పారదర్శకంగా చేశారా? మీరేమో వాలంటీర్‌ని మేము పెట్టాము. మీరు మీ కార్యకర్తలను మీరు పెట్టుకున్నారు. మీ అనుచరులని మీరు పెట్టుకున్నారు. ఇది మాత్రం ఇది కాదు. ఆ కొత్త జంట ఎంత సఫర్ అయ్యారనేది మాకు తెలుసండి. పాపం నిజంగానే 50% మీరు లేడీస్‌ని ఇవ్వదలుచుకునే ఒక ఉద్దేశం మీకుంటే డెఫినిట్‌గా ఆ అమ్మాయికి వాలంటీర్‌గా వచ్చేది వాళ్ళు తృప్తిగా ఉండేరు. వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. అది మేము చూసాము. మీ అంత నోటిఫికేషన్ అంత క్లియర్‌గా ఉన్నప్పుడు మీరది ఫాలో అవ్వకుండా, మీ అనుచరులు, మీ కార్యకర్తలు ఏం చెప్తే, ఎవరి పేరు చెప్తే ఆళ్ళకి ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. ఇలా మీరు చాలా విధాలుగా యువతని మోసం చేశారు. దానివల్లే ఇటువంటి గాయాలు ఒక మనిషికి మనసులో తగిలి 51-11కి పడ్డారు. ఇప్పుడు చాలా డ్రామాలాడుతున్నారు. ఓకే. వెరీ గుడ్. మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉంటది. ఎందుకంటే అటువంటి మనస్తత్వం అనేది కేవలం మీకే చెందింది. కులాలు చూడము, రాజకీయం చూడము, వర్గాలు చూడమనేసి మీరు చెప్పడం కాదండి. ఇందులోనే మీరు కులం చూసారు, వర్గం చూసారు, రాజకీయం చూసారు. ఇది కరెక్టా? కాదన్నది మీ మనస్సాక్షికి నేను వదిలేస్తున్నాను. గుర్తుంచుకోండి. మీ కార్యకర్తలు అనొచ్చు, మా జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలించారు. మీరు బాగా పరిపాలిస్తే ఇటువంటి అన్యాయం ఎందుకు జరుగుతది? మీరు నోటిఫికేషన్‌లో ఇచ్చిందేటి? మీరు చేసిందేటి? అది తెలుసుకోండి ప్లీజ్. మీ యొక్క రాజకీయ మార్గం ఎలా ఉంటదో, మీ నిబద్ధత ఏటో, మడమ తిప్పము, మాట తప్పము అనే ఒక డైలాగ్ మీరు చెప్తారు కదా! ఇందులో మీరెందుకు మడమ తిప్పారు, మాట తప్పారు? చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇది ఈ టాపిక్ కాబట్టి, ఈ టాపిక్‌లోనే నేను మీకు ఈ ప్రశ్నని నేరుగా ఈ ఛానెల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నిజంగానే మేము ఆ తప్పు చేయలేదు అంటే రుజువు చూపించండి. రుజువు చూపిస్తే మేము ఒప్పుకుంటాం. ప్రతి ఒక్క గ్రామంలో ఎళ్లి అడగండి. మీ కార్యకర్తలు అండర్‌లైన్ చేసిన పేర్లకు మాత్రమే వాలంటీర్‌లుగా నియమించారు. ఆయన మరీ దారుణంగా పోనీ నియమించారు. వాళ్ళనేమైనా మీరు నిలబెట్టుకున్నారా? ఎలక్షన్‌కి వాళ్ళని వాడుకోవాలనేసి రిజైన్ చేయించారు. రాజీనామా చేయించడం ఏంటండి? మీరు ఉద్యోగం కదా ఇచ్చారు. ప్రజాధనాన్ని మీరు వాలంటీర్ పేరుతోని మీ కార్యకర్తలకి ఇవ్వడం కూడా అది కరెక్ట్ కాదు.
ఇదంతా మీరు అనుభవిస్తున్న ఆహ్, సంఘటనలని ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడేమో చాలా చాలా కొత్త కొత్త డ్రామాలు అనేది తెరలేపుతున్నారు. అదంతా ప్రజలకి అందరికీ తెలుసు. డెఫినెట్‌గా మళ్ళీ మీరు వాలంటీర్‌ని నియమిస్తామని ఒక స్లోగన్ ఏమైనా మళ్ళీ తెస్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. పారదర్శకంగా నియమిస్తామంటేనే అంత జరుగుతది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం డీఎస్సీ అనేది నోటిఫికేషన్ ఏసారు. 16,000 ఉద్యోగాలు పైన. చాలా ఎంత పారదర్శకంగా వాళ్ళు ప్రక్రియ అనేది పూర్తి చేశారో మీకు తెలిసుంటది. దాని మీద కూడా మీరు బురద జల్లుతున్నారు. మీ డ్రామాలంతా అందరికి తెలుసు. కాబట్టి మీ రపారపా బేచి ఎంత అరిసినా, ఎంత గింజుకున్నా అదేం పప్పులుడకవు. దయచేసి రపారపా బేచి గుర్తుంచుకోండి. మీ నాయకుడిగా భవిష్యత్తు లేదు. మీరు అతన్ని నమ్ముకుంటే మీకు కూడా భవిష్యత్తు ఉండదు. మీ మంచి కోసమే చెప్తున్నాను. దయచేసి మీరు జెండాలు మార్చేయండి. మీ కండువలు మార్చేయండి. మీకేమైనా రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉంటే. లేదు అతను తప్పైనా, ఒప్పైనా ఉంటామంటే ఉండండి. అందులో మాకే అభ్యంతరం లేదు. నష్టపోయేది మీరే. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వ్యక్తిగతమైన విషయానికి జోలికెళ్ళదు కాబట్టి మీరు సేఫ్. థాంక్ యూ.